బారాస బస్టాండు ప్రాంగణంలో అన్ని సమస్యలే. ప్రయాణికుల త్రాగునీరు, సీసీ రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. నిర్మల్ జిల్లా బారాస బస్టాండు ప్రాంతంలో ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో అటు పాలకులు, ఇటు అధికారులు విఫలమయ్యారు. శ్రీ జ్ఞాన సరస్వతి దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు, ప్రయాణికులు నిజామాబాద్, బైంసా, బారాస మీదుగా బస్సులలో వేల సంఖ్యలో ప్రయాణిస్తారు. ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంలో దుకాణ సముదాయాల వల్ల లక్షలలో ఆదాయం వస్తున్నప్పటికీ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడం లేదు. బస్టాండు ప్రాంగణంలో ప్రధానంగా సీసీ రోడ్డు లేక, ఏళ్ల తరబడి కనీస వసతులు లేక వర్షాకాలంలో ప్రయాణ ప్రాంగణంలో తుంగలో నీరు నిలిచి బురదమయంగా మారుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు సీసీ రోడ్డు లేక గుంతలలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులకు తాగునీరు లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. బస్టాండు వెనుక భాగంలో పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. ఆర్టీసీ అధికారులు కనీస సౌకర్యాలు, ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని మండల ప్రజలు మరియు ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండు ప్రాంగణంలో మెరుగైన వసతులు కల్పించాలని, అదేవిధంగా సీసీ రోడ్డును వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. ఆలు కుకింగ్ చేయాలని వచ్చా